మైనర్ మ్యారేజ్‌లకి ఎవరైనా పిలిస్తే దయచేసి ఎళ్ళకండి. ఎందుకంటే ఎవరన్నా సీరియస్‌గా తీసుకున్నారు అంటే ఆ కేసు చాలా స్ట్రాంగ్‌గా ఉంటది. ఈ వెళ్ళినోళ్ళందరూ తెలిసి ఆ క్రైమ్‌కి పార్టిసిపేట్ చేసినట్లు లెక్క. ఇక డైవర్స్ కేస్ వేయాల్సొస్తే, ఇప్పుడు మేమేసిన కేసులో ఆ అమ్మాయి స్టిల్ 18 ఇయర్స్. మ్యారేజ్ అయ్యి గవర్నమెంట్ ఎంప్లాయీ అని ఏదైతే అన్నారో అది అబద్ధం. సాఫ్ట్‌వేర్ అన్నారు తర్వాత తీరా చూస్తే ఇంటికెళ్తే ఆ అబ్బాయికి మెల్లగా హెల్త్ ప్రాబ్లమ్ బయటపడింది. వీళ్ళ నాన్న ఎంత డ్రింకరో దానికి డబుల్ డ్రింకర్. ఇక అన్‌కాన్షియస్‌లోనే ఉంటారు. బాబు గారికి 2 కిడ్నీలు దొబ్బినాయి. 2 కిడ్నీలు ఫెయిల్ అయితే ఒక 1 ఇయర్‌కి అంటే మ్యారేజ్ అయిన 1 ఇయర్‌కి 2024 ఆ టైంలో అబ్బాయి వాళ్ళ అమ్మ ఒక కిడ్నీ డొనేట్ చేసింది. అదన్నా అతను కొంచెం సీరియస్‌గా తీసుకొని ఈ డ్రింకు ఇవి మానేస్తే బాగుండేది. ఆ అమ్మాయి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అతని హెల్త్ ప్రొసీడింగ్స్ ఇట్లా ఫస్ట్ నుంచి ఉన్నా అది సప్రెస్ చేశారు. ఎందుకంటే బేదింటి నుంచి ఒక అమ్మాయిని తెచ్చుకుంటే నోరు మూసుకొని పడి ఉంటది. పిల్ల ఏడ్చినా కూడా అక్కడ పట్టించుకునే వాళ్ళు లేరు. ఎందుకంటే వాళ్ళ ఫైనాన్షియల్ బ్యాక్‌గ్రౌండ్ అలా ఉంది. వీళ్ళు మ్యారేజ్ చేసుకునేటప్పుడు కొంచెం గ్రాండ్‌గానే చేసుకున్నారు. ఓ చైను, ఓ ఉంగరం ఇవన్నీ పెట్టేసరికి వాళ్ళ లైఫ్‌లో అవి చూడల. దానివల్ల వాళ్ళకి కొంత గ్రేట్‌గానే అనిపించినప్పటికీ ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఫైనాన్షియల్‌గా పక్కన పెడితే మ్యారిటల్ రిలేషన్ పరంగా వరస్ట్‌గా ఉన్నట్లు లెక్క. ఆ అబ్బాయి దగ్గర దగ్గర ఆ ట్రీట్మెంట్‌లకి వీటికి వాటికి 1 ½ ఇయర్ హాస్పిటల్ చుట్టూ తిరిగితే ఆ అత్తగారు, కోడలు ఇక ఈ పిల్ల కూలి అమ్మాయిలాగా అక్కడ కూర్చొని అటెండెన్స్ ఇచ్చుకుంటూ అక్కడ అతనికి సేవలు చేసుకుంటూ వచ్చింది. ఆ బాధ పట్టించుకునే వాళ్ళు ఇంటి దగ్గర ఎవరు లేరు. అది ఎంతలా వెళ్ళిందంటే వాళ్ళ అమ్మగారు ఇచ్చిన కిడ్నీని కూడా అతను ప్రాపర్‌గా ప్రొటెక్ట్ చేసుకోలేక ఇంకా తాగుడు, సిగరెట్లు పెట్టుకొని కూర్చునేసరికి అది కూడా డ్యామేజ్ అయింది. ప్రెజెంట్ ట్రీట్మెంట్‌లో ఉన్నప్పటికీ పిల్ల లైఫ్ స్పాయిల్ అయినట్టు లెక్క. ఇక దీనికి మళ్ళీ ఫిజికల్ అటాక్ ఒకటి ఆ అమ్మాయి మీద. ఎందుకంటే ఆ అమ్మాయికి చిన్నపిల్ల ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎట్లా అనేది కూడా చాలా సందర్భాల్లో తెలియదు. ఇక వాళ్ళ నాన్నమ్మ యాక్టివ్ పార్ట్ తీసుకొని ఆహ్, ప్రొసీడింగ్స్‌లో బాబు మ్యూచువల్ డైవర్స్ ఇవ్వు అంటే అతను కనీసం మోరల్ వాల్యూసే లేవు. చేసుకున్నదే క్రైము. డైవర్స్ ఇవ్వను. నేను బతుకున్నంత వరకు ఆ అమ్మాయి నా భార్య కింద ఉండాల్సిందే అంటే, ఆ అమ్మాయి విడో అన్నా అవ్వాలి తప్ప అతను డైవర్సీ అని అనిపించడానికి ఇంట్రెస్ట్ చూపించలే. అది ఇంకా క్రూయల్. కాకపోతే యాక్ట్ ఆఫ్ గాడ్ ఒకటి నడిచింది కాబట్టి మోరల్ వాల్యూస్ తోటి మేమేం ఫోన్ చేసి మాట్లాడలేదు గానీ, సో వీళ్ళు టీవీ షో ద్వారా రావడం వల్ల కొంచెం నాకు సెన్సిటివ్‌గా అనిపించింది. సో కేసు నేను స్టడీ చేసి మైనర్ మ్యారేజ్ ప్రొసీడింగ్స్‌లో డైవర్స్ కేస్ ఫైల్ చేయడం జరిగింది. సెక్షన్ 3 ఆఫ్ ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ 2006 ప్రకారం డైవర్స్ పిటిషన్ ఫైల్ చేయొచ్చు. మరి దీంట్లో మేము ఇక్కడేమీ అడగపోయినప్పటికీ కూడా లీగల్‌గా పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఫైల్ చేస్తే చాలా స్ట్రాంగ్ కేసు. ఇటు వీళ్ళ పేరెంట్సు, అటు వాళ్ళ పేరెంట్సు అబ్బాయి జైలుకి వెళ్ళే కేసు. అబ్బాయి హెల్త్ బాలేదని క్రిమినల్ కేసు వేయలా. రూల్ ప్రకారం క్రిమినల్ కేసు ఫైల్ చేసుకోవచ్చు. ఇక ఇంకొకటి మెయింటెనెన్స్. సెక్షన్ 4, 5 ప్రకారం అమ్మాయి పెళ్లిలో ఏమన్నా గోల్డ్ గానీ, సామాను గానీ, ఏమన్నా డౌరీ గానీ ఇచ్చి ఉంటే వాటిని రికవరీ చేసుకోవచ్చు ఈ సెక్షన్స్ ప్రకారం సేమ్ కేసులో.